పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవడం భారతదేశ లక్ష్యం మాత్రమే కాదు, పీఓకే ప్రజల ఆకాంక్ష కూడా. కారణం, పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ప్రాంతంపై చూపుతున్న వివక్ష, అక్కడి ప్రజలపై సాగిస్తున్న అణచివేత. తమ స్వాధీనంలో ఉంచుకున్న పాకిస్తాన్ ఈ ప్రాంతంపై ఆది నుంచి చిన్నచూపు చూడటం. పాక్ పాలకుల కారణంగా ఇక్కడ పేదరికం, నిరుద్యోగం, అధిక ధరలు రాజ్యమేలుతూ ఉంటాయి. ఇక్కడి వనరులు దోచుకుని తమ దేశానికే తరలిస్తూ ఉంటుంది పాకిస్తాన్. పీఓకేలో ఉత్పన్నమయ్యే విద్యుత్తును ఇక్కడి ప్రజలకే అత్యధిక ధరలకు విక్రయిస్తుంది. అందుకే భారత్లో విలీనమయ్యేందుకు వీలున్న చోట స్వరాన్ని వినిపిస్తూ ఉంటారు అక్కడి ప్రజలు. చూడచక్కని ప్రకృతి అందాలకు పేరు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. అనేక సహజ వనరులకు కేంద్రం. సరిగ్గా దృష్టి సారిస్తే అద్భుత అభివృద్ధికి అవకాశం ఉన్న పీఓకేపై పాక్ పాలకులకు ఆది నుంచి నిర్లక్ష్యమే. పాక్ ప్రభుత్వ వివక్ష కారణంగా అది ఓ పేద ప్రాంతంగా మారిపోయింది. దొంగ దెబ్బతో ఈ ప్రాంతాన్ని నియంత్రణలోకి తీసుకున్న అభివృద్ధిపై పాకిస్తాన్ ఏనాడు దృష్టి సారించలేదు. విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస వస్తువులు లేక పీఓకే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. పాక్ పాలకుల కారణంగా ఇక్కడ పేదరికం, నిరుద్యోగం, అధిక ధరలు రాజ్యమేలుతూ ఉంటాయి. ఇక్కడి వనరులు దోచుకుని తమ దేశానికే తరలిస్తూ ఉంటుంది పాక్. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఎక్కడి ప్రజలకే అధిక ధరలకు విక్రయిస్తుంది. గోధుమ పిండి సహా ఇతర నిత్యావసరాలపై అధిక పన్నులు విధిస్తుంది. పీఓకే ప్రధానిగా పనిచేసేవారు పాక్ సర్కార్ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోతున్నారు. ఫలితంగా ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోతోంది. పీఓకేలో పుష్కలంగా ఉన్న సహజ వనరులను పాకిస్తాన్ ఇష్టారీతిని వాడుకుంటోంది. కలప మాఫియాను అడ్డుకోకపోవడంతో ఆ ప్రాంతంలో ఏళ్ల తరబడి చెట్ల నరికివేత విచ్చలవిడిగా కొనసాగింది. పీఓకేలోని ఆనకట్టల ద్వారా పలు నదుల ప్రవాహ దిశను పాకిస్తాన్ మార్చింది. భారత్పై విద్రోహ చర్యలకు ఉపయోగపడే ప్రదేశంగా పీఓకేను పాక్ చూస్తోంది. నిబంధనల ప్రకారం పీఓకేలో కాశ్మీరేతరులు భూములు కొనకూడదు. అందుకు విరుద్ధంగా ఆ ప్రాంతంలో సైన్యానికి భూములు కేటాయించారు. పంజాబ్, ఆఫ్ఘన్ వలస ప్రజలతో పాటు పాకిస్తాన్కు వంతపడే వారికి స్థిర నివాసాన్ని కల్పించారు. స్థానికేతరులను ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. దాంతో పీఓకే వాసులు హక్కులు కోల్పోతున్నారు. అక్కడి మహిళలు, యువతులు సైనికుల చేతుల్లో లైంగిక దోపిడీకి గురైన ఘటనలో లెక్కకు మిక్కిలి. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి రుణం పొందే ముసుగులో పీఓకే వాసులపై తరచూ పన్నులు విధిస్తూ ఉంటుంది పాక్ ప్రభుత్వం. ఉత్పత్తి ఖర్చులతో పోలిస్తే 40 రెట్లు అధిక పన్నుల భారాన్ని మోపుతుంది. పీఓకేపై పాకిస్తాన్ పాలకులు చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు చాలా కాలం నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నిరసనలను పాక్ పాలకులు ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఉంటారు. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిని అరెస్టు చేసి సంవత్సరాల తరబడి జైల్లో ఉంచుతారు. చిత్రహింసల పాలు చేస్తూ యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడతారు. పాక్ దురాగత పాలనలోని అణచివేత నుంచి విముక్తి ప్రసాదించి స్వాతంత్రాన్ని ఇవ్వాలని, లేదంటే భారత్లోనైనా కలపాలని అక్కడి మేధావులు, రాజకీయ ప్రతినిధులు తరచూ కోరుతూ ఉంటారు. భారత ప్రధాని మోదీ ఈ విషయంలో తమకు సాయం చేయాలని అభ్యర్థిస్తూ ఉంటారు. గతంలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ 54వ సమావేశంలో జెనీవాలో నిర్వహిస్తున్న వేళ పీఓకే రాజకీయ ప్రతినిధులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పాకిస్తాన్ నుంచి తమకు స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా జీవించేందుకు అనుమతించాలంటూ నినాదాలు చేశారు. పీఓకే గిల్గిట్ బాలిస్తాన్లో పాక్ అరాచకాలు ఆపాలని రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు. పీఓకేలో పాక్ అకృత్యాలపై భారత్ కూడా గతంలో పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. దీని పర్యవసానాలు పాక్ ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి జోరందుకుంది. భారత్ అభివృద్ధి పదంలో దూసుకెళ్లే తీరు, రాజకీయ, ఆర్థిక స్థిరత్వం పీఓకే వాసులను ఆకర్షిస్తోంది. దీన్ని గమనించిన అక్కడి వాసులు బతుకులు బాగుపడాలంటే భారత్లో విలీనం ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. అందులో భాగంగా మొదటగా కార్గిల్ రహదారిని తెరవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పీఓకే జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగమని చెప్తున్న భారత్ ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తూ వస్తోంది. పీఓకే కోసం 1994 ఫిబ్రవరిలో పార్లమెంట్ ఏకగ్రీవంగా చేసిన తీర్మానంలోనూ ఇదే విషయాన్ని ప్రస్ఫుటంగా పేర్కొంది.